అంశానికి సంబంధించి ఏపీ లిక్కర్ స్కామ్లో ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసింది సిట్. మిథున్ రెడ్డిని రేపు కోర్టులో హాజరుపరచబోతోంది సిట్. లిక్కర్ స్కామ్లో A4గా ఉన్నారు ఎంపీ మిథున్ రెడ్డి. అరెస్టు విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేసింది సిట్. దానికి సంబంధించి విజువల్స్ మీరు చూస్తున్నారు. కొద్దిసేపటి క్రితం, ఇన్ఫాక్ట్ చెప్పాలంటే కొద్ది గంటల క్రితం విచారణకు హాజరయ్యారు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి. లిక్కర్ స్కామ్కి సంబంధించి సిట్ ఎదుట విచారణకు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో గత కొద్ది గంటలుగా ఇటు సిట్ తన ఎంక్వైరీని, తన విచారణని కొనసాగించింది. వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం, ఏపీ లిక్కర్ స్కామ్ విషయంలో సిట్ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. 300 పేజీలతో ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ను సిట్ అధికారులు కోర్టుకు ప్రొడ్యూస్ చేయడం జరిగింది. దీంతో పాటు ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదికలు కావచ్చు, దాంతోపాటు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్కి సంబంధించి వాటిని కూడా జత చేసినట్టుగా తెలుస్తోంది. మొత్తం 62 కోట్లు సీజ్ చేసినట్లు సిట్ చెప్పుకొచ్చిన సందర్భం. మరి ముఖ్యంగా సుమారు 250కి పైగా సాక్షులని విచారించినట్టుగా సిట్ తన ఛార్జ్ షీట్లో చెప్పుకొచ్చింది. ఈ నేపథ్యంలో కొద్ది గంటల క్రితం ఎంపీ మిథున్ రెడ్డిని సిట్ ఎంక్వైరీకి పిలిచింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఎంక్వైరీ తర్వాత, సిట్ విచారణ తర్వాత ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసింది సిట్. దానికి సంబంధించిన బిగ్ డెవలప్మెంట్, బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇటు మా ప్రతినిధి రాజేష్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రాజేష్, కంప్లీట్ డీటెయిల్స్ ని ట్రాక్ చేస్తూ వినించే ప్రయత్నం చేస్తున్నారు. రాజేష్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. రాజేష్, ఇటు ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ నేపథ్యంలో ఎటువంటి ఉద్రిక్త వాతావరణం నెలకొంది అక్కడ? ప్రస్తుతానికి ఉద్రిక్త వాతావరణం ఏం లేదు. వైసీపీ నాయకులు కూడా ప్రస్తుతానికి సిట్ కార్యాలయం నుంచి వెళ్లిపోయినటువంటి పరిస్థితి. ఇక్కడ భారీ వర్షం కూడా కురుస్తున్న నేపథ్యంలో ప్రస్తుతానికి అరెస్టును అయితే నిర్ధారించారు సిట్ అధికారులు. ఆయన కుటుంబ సభ్యులు కూడా సమాచారాన్ని కూడా చేరవేశారు. రేపు కోర్టులో హాజరుపరచబోతున్నారు. ఈ కేసులో లిక్కర్ స్కామ్ లో A4గా మిథున్ రెడ్డి ఉన్నారు. దాదాపు 8 గంటల పాటు విచారణ సాగింది. ముఖ్యంగా ఇప్పటి వరకు అరెస్ట్ చేసినటువంటి 11 మంది నిందితులు ఇచ్చినటువంటి సమాచారంతో పాటు ముఖ్యంగా ఇప్పటివరకు మిథున్ రెడ్డి చెందినటువంటి సంస్థలకు లెక్కర ముడుపులు వెళ్ళినట్టు గుర్తించినటువంటి సిట్టు ఆధారాన్ని కూడా మిథున్ రెడ్డి ముందు పెట్టి విచారణ చేసినట్టు తెలుస్తుంది. కొన్నిటికి మిథున్ రెడ్డి సమాధానం చెప్పారు, కొన్నిటికి దాటవేసే సమాధానం ఇచ్చినటువంటి పరిస్థితి. గతంలో డిస్టిలరీకి సంబంధించి ఇతర సాక్షులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా వాటి వివరాలతో మిథునుడు అయితే విచారించారు. ప్రస్తుతానికి అరెస్ట్ అయితే నిర్ధారించారు. రేపు అయితే కోర్టులో ప్రొడ్యూస్ చేయబోతూ ఉన్నారు. అయితే ఎంపీ మిథున్ రెడ్డి 21 నుంచి పార్లమెంటు సమావేశాల సందర్భంగా దానికి సంబంధించి వెసులుబాటు ఇవ్వాలనే అంశాన్ని కూడా సిట్ అధికారుల వద్ద ప్రస్తావించినట్టు తెలుస్తుంది. దాన్ని సిట్ అధికారులు తోసిపుచ్చినట్టు తెలుస్తుంది. ప్రస్తుతానికైతే అరెస్ట్ నిర్ధారించారు. మరోవైపు సిట్ అధికారులు మొత్తం ఈ కేసుకు సంబంధించినటువంటి మద్యం కుంభకోణంలో ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేశారు. 300 పేజీలతో ఛార్జ్ షీట్ ను రూపొందించారు అధికారులు. మొత్తం 100కు పైగా FIR ఫారెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ సంబంధించిన నివేదికను కూడా జత చేశారు. 100కు పైగా ఎలక్ట్రానిక్ గాడ్జెట్ ను స్వాధీనం చేసుకుని కోర్టు కూడా సబ్మిట్ చేసినట్టుగా మొత్తం ఛార్జ్ షీట్ లో అయితే మెన్షన్ చేయడం జరిగింది. మొత్తం 62 కోట్ల రూపాయలు సీజ్ చేసినట్లు కూడా ఛార్జ్ షీట్ లో వివరించారు. ఏదేమైనప్పటికీ లిక్కర్ స్కామ్ లో మిథున్ రెడ్డి అరెస్ట్ అనేది అత్యంత కీలక పరిణామంగా భావించాలి. ఎందుకంటే ఇప్పటి వరకు అరెస్ట్ చేసినటువంటి నిందితులు రాజకేశ్ రెడ్డి కానీ లేకపోతే ఇతర నిందితులు కానీ వాళ్ళ మొత్తానికి హెడ్ గా మిథున్ రెడ్డి ఉన్నారనేది సిట్ అధికారులు మొదటి నుండి ఆరోపణ చేస్తున్నారు. దానిలో భాగంగా విచారణ సందర్భంగా ప్రశ్నలన్నిటి కూడా మిథున్ రెడ్డికి సంధించినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా షెల్ కంపెనీలు ఏర్పాటు చేసి మద్యం ద్వారా వచ్చినటువంటి నెలకు 50 నుంచి 60 కోట్లు వెళ్ళినట్టు తెలుస్తుంది. ఆ డబ్బంతా కూడా హవాలా రూపంలో లేకపోతే ఇతర ప్రాపర్టీస్ కొనుగోలు కానీ ఇవన్నీ చేయడంలో ఇక్కడ అరెస్ట్ అయిన 11 మందితో పాటు పైన మిథున్ రెడ్డి కీలకంగా వ్యవహరించారు. అల్టిమేట్ గా మిథున్ రెడ్డి పైన ఇంకొక వ్యక్తి లబ్ధి పొందారనేది ప్రధానంగా సిట్ అధికారులు చేస్తున్న ఆరోపణ. ఈ నేపథ్యంలోనే ఆ కోణంలో విచారణ చేశారు. మిథున్ రెడ్డికి సంబంధించిన విషయంలో కేవలం మీరేనా ఇంకెవరు ఉన్నారనే కోణంలో కూడా మిథున్ రెడ్డిని సిట్ అధికారులు విచారించినట్టు అయితే తెలుస్తుంది. ప్రస్తుతానికైతే అరెస్ట్ అయితే దాదాపుగా కన్ఫర్మ్ చేశారు. రేపు కోర్టులో వైద్య పరీక్షల అనంతరం కోర్టులో ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంది. సచిన్, రైట్. ఈ రోజు ఎటువంటి విచారణ జరిగింది రాజేష్? ఈ రోజు విచారణలో సిట్ మరి ముఖ్యంగా విచారణకు పిలిచిన తర్వాత ఈ రోజు ఉదయం నుంచి కూడా ఆయన అరెస్ట్ అవుతారు అంటూ కూడా చర్చ జరిగింది. బట్ ఎన్ని గంటల పాటు విచారణ జరిగింది? ఎప్పుడు ఏ పాయింట్ ఆఫ్ విషయంలో కంక్లూషన్కి వచ్చి అరెస్ట్ చేసిన నేపథ్యం, దీనికి సంబంధించి ఎటువంటి చర్చ జరుగుతుంది అక్కడ?
అంటే 8 గంటల పైగానే విచారణ అయితే కొనసాగింది. మధ్యాహ్నం 12-12:30 ప్రాంతంలో ఆయన సిట్ కార్యాలయం రావడం జరిగింది. వచ్చిన దగ్గర నుంచి కూడా ఆయన విచారణ చేశారు. మధ్యలో కొంత బ్రేక్ ఇచ్చినట్టు తెలిసింది. తర్వాత విచారణ కూడా కొనసాగించారు. కొద్దిసేపటి అరెస్ట్ కూడా నిర్ధారించినటువంటి పరిస్థితి. ఇంతకుముందు చెప్పినట్టే పూర్తి ఆధారాలు అంటే మద్యం కుంభకోణానికి సంబంధించినటువంటి అంశంలో ఇప్పటి వరకు సేకరించిన ఆధారాలు, మిథున్ రెడ్డి పాత్ర అంటే ఇక్కడ ఇప్పుడు రాజ్ కేసీ రెడ్డి గాని లేకపోతే ఇతర నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారం, వాళ్ళు లిక్కర్ స్కామ్ ద్వారా డబ్బును ఎటు పంపించారు, ఎవరి ద్వారా పంపించారు, ఎవరు చెప్తే పంపించారనే కోణంలో ఇప్పటికే వాళ్ళ దగ్గర నుంచి సమాచారం రాబట్టారు. వాళ్ళ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. కాబట్టి ఆ ఆధారాలన్నీ ముందు పెట్టి మిథున్ రెడ్డిని ప్రశ్నించినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ముడుపుల విషయంలో షెల్ కంపెనీల ద్వారా రావడం, లేకపోతే బ్లాక్ ను వైట్ గా మార్చడం, బంగారం కొనుగోలు, వివిధ కంపెనీల్లో పెట్టుబడులకు సంబంధించిన వివరాలను కూడా సిట్ అధికారులు మిథున్ రెడ్డి ముందు ఉంచినట్టు తెలుస్తుంది. వాటన్నిటి కూడా మిథున్ రెడ్డి సమాధానం చెప్పినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే అరెస్ట్ చేయడం ద్వారా, మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయడం ద్వారా ఈ స్కామ్ లో, లిక్కర్ స్కామ్ లో మరింత పురోగతి సాధించాలి. పూర్తి స్థాయిలో అరెస్ట్ చేసిన తర్వాత కస్టడీ తీసుకుని విచారించాల్సిన అవసరం ఉందని సిట్ అధికారులు భావిస్తున్నారు. కాబట్టి ఇప్పుడు అరెస్ట్ చేశారు కాబట్టి రేపు కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత కస్టడీ పిటిషన్ కూడా వేసే అవకాశం ఉంది. కస్టడీకి తీసుకుని పూర్తి స్థాయిలో విచారించడం ద్వారా ఇంకా అల్టిమేట్ గా ఈ స్కామ్ లబ్ధి పొందినటువంటి ఆ బిగ్ బాస్ ఎవరనే కోణంలో కూడా సిట్ అధికారులు విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి. చూడాలి మరి మిథున్ రెడ్డితో అరెస్ట్ లాగిపోతే, లేకపోతే ఇంకా పై స్థాయిలో ఎవరన్నా ఉన్నారు ఈ స్కామ్ లో సూత్రధారులు, పాత్రధారులు ఇంకెవరున్న కోణంలో కూడా సిట్ అధికారులు అయితే విచారణ చేస్తున్నారు. సచిన్ రైట్, ఇప్పుడు అంటే మిథున్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు, అరెస్ట్ చేశారు కాబట్టి కోర్టులో ప్రొడ్యూస్ చేసే అవకాశం కూడా క్లియర్ కట్గా ఉంది. కాబట్టి సో ఈ సినారియోలో మిగిలిన వాళ్ళతో కూర్చోబెట్టేందుకు మీరు అన్నట్టుగా కసిరెడ్డి, రాజశేఖర రెడ్డి కావచ్చు, లేకపోతే మరికొంతమందికి సంబంధించి ఆల్రెడీ అరెస్ట్ జరిగిన నేపథ్యంలో వీళ్ళందరినీ కూర్చోబెట్టి అంటే కన్ఫెషన్ స్టేట్మెంట్, మరి ముఖ్యంగా వీళ్ళు ఇచ్చిన సమాచారంతో ఇన్వెస్టిగేషన్ మరింత స్పీడప్ చేసే అవకాశం ఉందా? ఖచ్చితంగా అదే, అది ఉమ్మడిగా కలిపి విచారణ చేస్తారా, లేకపోతే అంతకుముందు చెప్పినట్టే ఆల్రెడీ వాళ్ళ దగ్గర స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. కస్టడీ తీసుకున్న సందర్భంలో వాళ్ళ దగ్గర స్టేట్మెంట్ తీసుకున్నారు. కాబట్టి ఆ స్టేట్మెంట్ ఆధారంగా మరోసారి ఇప్పుడు కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత కస్టడీ పిటిషన్ వేస్తే కనుక కోర్టు కస్టడీకి అనుమతి ఇస్తే ఖచ్చితంగా మిథున్ రెడ్డి కస్టడీ తీసుకుని విచారించే అవకాశం కనబడుతుంది. ఒకవేళ నిజంగా మిథున్ రెడ్డి ఏదన్నా సమాధానం చెప్పబోతే కనుక ఈ కేసులో అరెస్ట్ అయినటువంటి కీలక ఏమనుకున్నటువంటి రాజ్ కేసీ రెడ్డి కానీ, A2, A3గా ఉన్నటువంటి ఇతర నిందితులు కానీ, లేకపోతే ఇతర చాలా మంది అరెస్ట్ అయి ఉన్నారు. కాబట్టి వాళ్ళని మిథున్ రెడ్డి తీసుకొచ్చి వాళ్ళ సమక్షంలోనే మిథున్ రెడ్డిని విచారించే అంశాలు కూడా సిట్ అధికారులు పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతానికైతే అరెస్ట్ అయితే ఖరారు చేశారు. కాబట్టి రేపు కోర్టులో ప్రొడ్యూస్ చేసిన సందర్భంగా కోర్టు అంటే కస్టడీ రిమాండ్ విధిస్తుందా, లేకపోతే వాదన ఉంటుంది కాబట్టి రిమాండ్ విధిస్తుందా లేదనేది రేపు తెలిసే అవకాశం కనబడుతుంది. తద్వారా అంటే రిమాండ్ విధిస్తే కనుక తద్వారా కస్టడీ పిటిషన్ వెళ్ళడం, కస్టడీ తీసుకోవడం ఈ పరిణామాలు జరుగుతాయి. తర్వాత విచారణ సంబంధించి అప్పుడు ఉమ్మడిగా విచారించాలి, లేకపోతే విడివిడిగా విచారించాలనే దానిపైన అప్పుడు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. సచిన్, రాజేష్, ఒక్కసారి మీరు లైన్లో ఉండండి. ఎవరైనా కనుక ఇప్పుడే చూడని ఉంటే ఆ డీటెయిల్ ఇన్ఫర్మేషన్కి సంబంధించి వివరించే ప్రయత్నం చేస్తున్నాను. కొద్దిసేపటి క్రితం కీలకమైన డెవలప్మెంట్ చోటు చేసుకుంది. మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్కి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్, బిగ్ డెవలప్మెంట్కి సంబంధించి మీరు చూస్తారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఫస్ట్ ఆన్ ఆర్టీవీ మీరు చూడడం జరుగుతోంది. మిథున్ రెడ్డిని రేపు కోర్టులో హాజరుపరచబోతున్నారు సిట్. ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్లో ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయడం జరిగింది స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం. లిక్కర్ స్కామ్లో A4గా ఉన్నారు ఎంపీ మిథున్ రెడ్డి. అరెస్టు విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలిపింది సిట్. మరి ముఖ్యంగా నిన్న సుప్రీంకోర్టులో ఆయన బెయిల్ పిటిషన్ తిరస్కరణకు గురైన నేపథ్యంలోని ఈ డెవలప్మెంట్ చోటు చేసుకుందాం. దీనికి సంబంధించినటువంటి డిస్కషన్ జరుగుతోంది. మరి ముఖ్యంగా ఇప్పుడు మిథున్ రెడ్డి అనుచరులు కావచ్చు, లేకపోతే మిథున్ రెడ్డికి సంబంధించి దగ్గర ఉన్న వాళ్ళు కావచ్చు, వాళ్ళు ఏమంటున్నారు రియాక్షన్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి మా ప్రతినిధి రాజేష్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. రాజేష్, నిన్న సుప్రీంకోర్టులో ఆయన బెయిల్ పిటిషన్